ఎక్కువగా మా వాళ్ళే ఇలా చేస్తాము. ఇదైతే ఈ ఊరు వచ్చేసి పామర్తి, అంటే మా ఊరు దగ్గర ఇలా చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ ఊళ్ళో ఇలా చేస్తారు. మా ఊళ్ళో వచ్చేసి వేరేలా చేసుకుంటాం మేము. మీరు ఇదిగోండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ మిస్ అవ్వద్దు. వీడియో అయితే అస్సలు కొంచెం కూడా మిస్ చేయొద్దు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీరు చూస్తే. ఇంకొంచెం అదిగోండి వాళ్ళు పట్టుకున్నారు కదా, ఆమెకు కూడా వాళ్ళు ఇచ్చినట్లే అదిగోండి దాన్ని సేసా అంటారు. వాళ్ళు ఇచ్చినవి మేము తిరిగి ఇవ్వటం, ఒకటికి ఒకటి వేసి ఇవ్వటం. ఇక్కడ చూడండి ఆడపిల్లలు అనలేదు, చిన్నపిల్లలు అనలేదు, అందరూ డ్యాన్స్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. డీజే బాక్సుల దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. అది సాంగ్ పెడితే మళ్ళీ కాపీరైట్ పడిద్ది అని చెప్పేసి అలా పెట్టాము. దీన్నైతే సాయంత్రం వాళ్ళకి ఇస్తాము. ఇదిగోండి మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అదిగోండి నేనైతే అక్కడి నుంచి ఉన్నాను. నాగరాజు అయితే వీడియో తీస్తున్నాడు. నాకు కూడా ఇప్పుడు కత్తిపట్ట ఆయన నాకు మా పెదనాన్న అవుతాడు. ఇంకా అందుకని ఇంకా ఆయన్ని చూడంగానే నాకు కొంచెం ఇదిగా అనిపించేసేసింది. అదిగోండి ఆయన మా పెదనాన్న, మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్. వాళ్ళు కూడా చేస్తారు కొలుపులు. ఆయన వచ్చేసి వీరతాళ్ళు అంటారు వాటిని. చాలామంది చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అమ్మవార్లు ముందు కొట్టుకుంటారు. మేము కూడా ఇలాగే సంబరాలప్పుడు వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి అవి అలా కొట్టుకుంటే వాళ్ళకి సంతోషపరిచినట్టు అని అంటారు. మనకి తెలియదు, అంత క్లియర్గా అయితే తెలీదు. అదిగోండి అప్పుడు చుట్టూ డప్పులు కొట్టి వాళ్ళకి ఉగ్రం వచ్చేలాగా బాగా డప్పులు కొట్టి ఇక అప్పుడు వాళ్ళు అట్లా కొట్టుకున్నందుకు వాళ్ళకి ఏం మెచ్చి అదేం ఉండదు. వాళ్ళకి అదొక సంతోషం. వీరతాళ్ళతో కొట్టుకోవడం, తర్వాత కత్తులతో వార్చుకోవడం. కత్తులతో ఇదిగోండి చూడండి, మీరైతే ఈ వీడియో చూసినట్టుగైతే మీకు అర్థమైపోయింది. కత్తులతో కూడా వార్చుకుంటారు. వాళ్ళకి అసలు పెయిన్ అనేది ఉండదు. తర్వాత ఏమన్నా ఉండిద్దేమో నాకైతే తెలియదు, కానీ అప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని ఎంత ఇదిగా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఎంత ఇదిగా వార్చుకుంటారంటే అంత ఇదిగా వార్చుకుంటారు. చూడండి మా పెద్దనాన్న అయితే ఎలా వార్చుకుంటున్నాడో ఆ డప్పులకి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టుగైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మంచి కంటెంట్లతో మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా మోటివేషన్ వచ్చేది. ఇంకా మంచి వీడియోలు తీయాలి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి